వా వాట్ ఈస్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అంటే ఏంటి? డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అంటే ఏం లేదు. ఇదేంటంటే హై కెపాసిటీ రైల్వే లైన్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ ద ట్రాన్స్‌పోర్టింగ్ గూడ్స్ అనమాట. ట్రాన్స్‌పోర్టింగ్ గూడ్స్ కోసమే హై కెపాసిటీ రైల్వే లైన్ అనేది లే చేస్తాం అనమాట. విచ్ ఇంప్రూవ్స్ లాజిస్టిక్ ఎనేబులింగ్ ద ఫాస్టర్ ట్రాన్సిట్ టైమ్స్ అండ్ రిడ్యూసింగ్ ద కాస్ట్ అండ్ ఇంక్రీజింగ్ ద ఎఫిషియన్సీ అండ్ త్రూ డెడికేటెడ్ ట్రాక్స్ అనమాట. అండ్ మోడర్న్ టెక్నాలజీ అనమాట. బై సెపరేటింగ్ ఫ్రైట్ ఫ్రమ్ పాసెంజర్ ట్రైన్స్ నుంచి డీఎఫ్‌సి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ గా షిఫ్ట్ చేస్తారన్నమాట. క్రియేట్స్ మోర్ రిలయబుల్ అండ్ ఫాస్టర్ పాత్‌వే ఫర్ కార్గో లీడింగ్ టు లోవర్ పెర్ టన్ ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ అనమాట. ఒక టన్‌కి ఇంత ఎక్కువ కాస్ట్ అవ్వకుండా ఇది డిలే అవ్వదు. సో, ఫాస్ట్‌గా రీచ్ అవుద్ది. కాంపిటీటివ్‌గా ఉంటది. ఫాస్ట్‌గా రీచ్ అవుద్ది. తర్వాత ట్రాన్సిట్ టైమ్ తగ్గిద్దనమాట. హైయర్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ స్ట్రీమ్‌లైన్డ్ సప్లై చైన్ ఫర్ బిజినెస్ అనమాట. ఇంకేంటి ఇంక్రీజ్ స్పీడ్ అండ్ కెపాసిటీ అనమాట. డెలివరీ ప్రకారం మోడర్న్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఉంటది. అలౌయింగ్ ద ఫాస్టర్ ట్రాన్సిట్ డబుల్ డెక్కర్ ఉంటాయి. ఇలా అన్నీ ఉంటాయి కాబట్టి డబుల్ స్టాక్ కంటైనర్ అనమాట. అదే డబుల్ స్టాక్ కంటైనర్స్ ట్రైన్స్ ఉంటాయి కాబట్టి మీకు స్పీడ్‌గా ఉంటది. ఎక్కువ కంటైనర్ షిప్‌లో ఎళ్తాయి. కంటైనర్‌గా ఎళ్తది కాబట్టి మీకు తక్కువ ఎనర్జీ కూడా ఫాస్ట్‌గా మూవ్ అవుద్ది కాబట్టి డిలేస్ లేకుండా ఎనర్జీ సేవ్ అవుద్ది. అన్నీ సేవ్ అవుతాయన్నమాట. తర్వాత రెడ్యూస్ కాస్ట్ అనమాట. కాస్ట్ ఎఫిషియన్సీ ఇది పెంచుతదనమాట. ట్రాన్స్‌లేట్ టు లోవర్ పెర్ టన్ ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ కంపేర్డ్ టు రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అనమాట. దిస్ హెల్ప్స్ టు సిగ్నిఫికెంట్‌లీ రెడ్యూస్ అప్పుడేమవుద్ది ఈ మోడల్ ఏదైతే ఉందో మన దగ్గర పూర్ మోడల్ అలొకేషన్ అనేది షిఫ్ట్ అవుద్దనమాట ఇటు నుంచి. స్ట్రీమ్‌లైన్డ్ సప్లై చైన్ అనమాట. బై ప్రొవైడింగ్ ఏ డెడికేటెడ్ అండ్ ఫాస్టర్ రూట్స్, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ మేక్ సప్లై చైన్స్ మోర్ ఎఫిషియంట్ అండ్ రిలయబుల్ ఫర్ ఇండస్ట్రీస్ లొకేటెడ్ లాంగ్ కారిడార్స్ అనమాట. ఎనర్జీ ఎఫిషియన్సీ ఏంటి? రైల్ ట్రాన్స్‌పోర్ట్ ఈస్ మోర్ ఎనర్జీ ఎఫిషియంట్ దాన్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అనమాట. చాలా ఎఫిషియంట్ ఇది. ఎనర్జీ ఎఫిషియంట్ అనేది రైల్ అని చాలా ఎనర్జీ దాని రోడ్ కన్నా. డీకంజెషన్ ఆఫ్ నెట్వర్క్స్ అనమాట. డీకంజెస్ట్ చేస్తామనమాట. డీఎఫ్‌సి హెల్ప్స్ టు డీకంజెస్ట్ ఎగ్జిస్టింగ్ రైల్వేస్ అనమాట. నెట్వర్క్ బై షిఫ్టింగ్ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ఫ్రైట్ ట్రాఫిక్ దీస్ న్యూ డెడికేటెడ్ లైన్స్ విచ్ ఇంప్రూవ్స్ ఆపరేషన్స్ బోత్ బ్రోత్ ఫ్రైట్ అండ్ ప్యాసింజర్ సర్వీసెస్ అనమాట. అలా ఇదనమాట. దీంట్లో మనం చూసుకుంటే గనక ఫ్రైట్ కారిడార్, ఈస్టర్న్ కారిడార్, వెస్టర్న్ కారిడార్ అనమాట. ఈస్టర్న్ కారిడార్ ఎక్కడి నుంచి మీరట్ నుంచి జేఎన్‌పీటీ వరకనమాట. అదే వెస్టర్న్ కారిడార్ లుధియానా నుంచి డంకుని వరకనమాట. ఇదనమాట. నువ్వు ఇంకోటి క్లారిటీగా చూస్తే గనక ఢిల్లీ నుంచి వెస్టర్న్ కారిడార్ ఢిల్లీ నుంచి ముంబై వరకు, ఢిల్లీ నుంచి హౌరా వరకనమాట. ఢిల్లీ నుంచి ముంబై ఒకటి అలా చూపిస్తుంది. ఒకటి ఇలా చూపిస్తుందనమాట. ఇదనమాట ఫ్రైట్ కారిడార్స్ అనమాట. ఢిల్లీ అనుకో ఢిల్లీ నుంచి ముంబై వరకు, ఢిల్లీ నుంచి ఇది వెస్టర్న్ కారిడార్ అనమాట. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, వెస్టర్న్ కారిడార్ అనమాట. జేఎన్‌పీటీ వరకనమాట. నెక్స్ట్ ఈస్టర్న్ కారిడార్ కూడా ఉంది. ఇదనమాట. ఇది ఈస్టర్న్ కారిడార్ అనమాట. ఇది.